ఎవరికైనా కానీ పాములు కరిచినాయంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటి వేద్దాము మంత్రాలు తాయెత్తులను పోయినారంటే మన ప్రాణాలు వేది మధ్యన గాలిలోనే కలిసిపోతాయి. తిందామని గెలుపుతున్నాడు అనమాట. ఆ బొక్కల గెలుపుతుంటే దాంట్లో నుంచి పాము వచ్చి సడన్ గా ఆ పిల్లని కాటేసింది అనమాట. వాళ్ళకి జరగకూడదు ఇలా జరగకూడదు అని నేను ఈ పాము పట్టడం స్టార్ట్ చేసింది అనమాట. నేను దీన్ని సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది అనమాట. ఒక 15 దినాలు 16 దినాల వరకు ట్రీట్మెంట్ అందుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లోనే. ఇట్లా పాములు ఇండ్లు లేకొచ్చినాయంటే నాకు ఫోన్ చేస్తుంటారు అనమాట. అట్లా ఫోన్ చేసినప్పుడు వెంటనే నేను రిస్క్ చేయడానికి వస్తుంటాను అనమాట. అయితే ఈ రోజు ఏమైందంటే ఈయన అన్న పేరు ఏం పేరు మోహన్ అన్న నాకు ఫోన్ చేయడం జరిగింది అనమాట. ఇది కపటలో పొలం అనమాట. అది అయితే అన్న షెడ్ లో పాము ఉంది అన్న ఎలాగైనా జల్దీ రావాలన్నా అంటే సరే అర్ధ గంటలో వచ్చేస్తున్నానని నేను వచ్చి ఈ పాముని రిస్క్ చేయడం జరిగింది అనమాట. ఇదైతే నాగం పాము, ఇది మీడియం సైజ్ ఉంది అనమాట. ఇది కింద పెట్టి ఆట ఆడిపిస్తుంటే కుక్కలు అరుస్తాయి అనమాట. అరవడం వల్ల నేను ఇది చూపించలేకపోతున్నాను. అయితే ఇంకోటి ఏముందంటే ఎవరికైనా కానీ పాములు కరిచినాయంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటి వేద్దాము మంత్రాలు తాయెత్తులను పోయినారంటే మన ప్రాణాలు వేది మధ్యన గాలిలోనే కలిసిపోతాయి. ఎలా కలిసిపోతాయి అంటే సరైన సమయానికి ట్రీట్మెంట్ చేసే నాటు వేదుడు ఉండడు. మనం ఏం చేయాలా, వాళ్ళ మాటలు వీళ్ళ మాట్లాడకుండా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలి. అక్కడ వెళ్తే మనకి యాంటీవెనమ్ ఇంజెక్షన్ ఉంటది. అది మన గ్లూకోజ్ బాడీలో ఎక్కించి మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది అనమాట. అట్లా ఇప్పుడు వచ్చేసి నేనైతే 4 ఏళ్ళు అవుతుందన్న. 4 ఏళ్ళు అవుతుంది. ఇదేనా వృత్తి లేకుంటే ఎందుకోసం వచ్చిన పట్టుకోవడానికి? అదే రిస్క్ కారణం ఏమి? ఇదే ఏం జరిగిందంటే నా చిన్నగా ఉన్నప్పుడు నాకు 8 ఉంటాయి 12 ఏళ్ళు ఉంటాయి. ఆ మధ్యన ఏం జరిగిందంటే మా అక్కకి 3 బిడ్డలు ఒక కొడుకు. అయితే 3 బిడ్డలు ఒక కొడుకు అయితే చిన్న పాప మా అల్లుడు ఆట ఆడుకుంటున్నారు అనమాట ఇంటి పక్కన. అది బొక్కలో ఏముందంటే వాడు కొంచెం మన్ను తింటారు కదా పిల్లలు, చిన్న పిల్లలు. ఆ మన్ను తిందామని గెలుపుతున్నాడు అనమాట. ఆ బొక్కల గెలుపుతుంటే దాంట్లో నుంచి పాము వచ్చి సడన్ గా ఆ పిల్లని కాటేసింది అనమాట. అక్క కొడుకు ఇలా జరిగింది కదా, ఇంకో వాళ్ళకి జరగకూడదు ఇలా జరగకూడదు అని నేను ఈ పాము పట్టడం స్టార్ట్ చేసింది అనమాట. నేను ఎవరికైనా కానీ ఎక్కడైనా కానీ ఫోన్ చేస్తే వెంటనే వెళ్తున్నాను. నేను పాములు పట్టి రిస్క్ చేసి దీన్ని సురక్షితమైన అడవి ప్రాంతాలు వదిలిపెట్టడం జరుగుతుంది అనమాట. రిస్క్ కదన్నా. ఒకసారి నాకు కూడా జరిగిందన్న. నేను ఒక 15 దినాలు 16 దినాల వరకు ట్రీట్మెంట్ అందుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లోనే. అంటే నాకు ఎలా కరిచిందంటే రక్త పింజరగా పాము కరిచింది అనమాట. అది మెరక్కల కళ్ళంలోన నేను రిస్క్ చేసి మసంగా డబ్బులు వేసేటప్పుడు అది మట్టి లూజ్ ఉందనమాట. ఆ మట్టి లూజ్ ఉండడం వల్ల దాని కింద వచ్చేది నన్ను కరవడం జరిగింది అనమాట. ఇక్కడ చేసి లెఫ్ట్ హ్యాండ్ లోనే ఇక్కడ కరవడం జరిగింది అనమాట. వెంటనే నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నాకుండగా భయపడకుండా వెంటనే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అందుకుంటాను అనమాట. అట్లా ఎవరికైనా చెప్పండి, మనకే కాదు ఎవరికైనా, మన బంధువులు కానీ మన మిత్రులకు కానీ పాము కరిచిందంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పండి. పట్టుకునేటప్పుడు ఏమైనా గ్లౌజ్ అంటే పామును పట్టనే ఇప్పుడు రసల్స్ వైపర్ ఉంది, రక్త పింజర్ ఉంది, దానికైతే ఖచ్చితంగా బ్లౌజులు వేసుకున్నా. మనకి ఇప్పుడు ఈ నాగం పాము ఉంది, ఇది ఇప్పుడు మామూలు మధ్య రకం ఉంది అనమాట. ఈ పాము ఈ పాము ఏముందంటే దీన్ని హ్యాండిల్ తో చేయగలము. ఇంకో పాము ఉంటది అనమాట, పెద్ద పెద్ద పాములు ఉంటాయి. అట్టప్పుడు మనం అప్పుడే ఇది విషపూరితమైన పామ విషపూరితం లేని పాము అని మనం అర్థం చేసుకుని బ్లౌజులు వేసుకున్నా. లెక్కలేవని లెక్కలేదు, ఒక్కదాని గురించి అడవిలో వదిలేస్తాను అనమాట. సేఫ్టీలో మంచిది. అంటే ఇప్పుడు అడవి రక్షణ కాపాడేటివి ఇవే. ఇప్పుడు మీ తోట ఉంది, ఎలకలు కప్పలు అట్లా ఉంటాయి కదా, ఆ కప్పలు ఎలకలు తినడానికి వస్తుంటది. ఇదైతే మనం పగ పెట్టుకొని మనకు కరవడానికి అయితే రాదనమాట. ఇది కప్పలు ఎలకలు తింటది కాబట్టి మనకి మేలే చేస్తుంది. ఇప్పుడు రైతన్న ఉన్నాడు, పత్తి వేస్తాడు. ఆ రైతన్న పత్తి ఒక్కొక్క చెట్ల మీదే ఎలకలు ఏం చేస్తాయంటే పత్తిని తింటుంటాయి. ఆ పత్తిని తినడానికి ఎలకలు వస్తాయి కదా, ఆ ఎలకలు తినడానికి ఇలాంటి పాములు వస్తుంటాయి అనమాట. రైతుకైతే మేలే చేస్తాయి. కానీ రైతన్న రాత్రిపూట పొలానికి వచ్చేటప్పుడు పంచ కట్టుకొని వస్తుంటాడు. ఆ పంచ కింది గిడుచుకొని ఒక కెట్ట పెట్టుకుని ఒక టార్చ్ లైట్ దగ్గర పెట్టుకుని మనం రస చూసుకుంటూ పోవాలి. ఏం చెప్పలేము అనమాట. ఎలా అంటే తగ్గులు మిట్టలు ఉంటది రస, ఆ తగ్గులలో పాములు పనుకొని ఉంటాయి కాబట్టి మనం ఆచు చూసి అడిగేసుకుంటే మసంగా పోయి మన పని మనం చూసుకున్నాం అనమాట. రైతన్న బాగుంటే మనం అందరూ బాగున్నా ఉంటాయి. రైతన్న దేశానికి వెన్నెముక లాంటి వాడు అనమాట. రైతన్నే బాగుండాలి ఫస్ట్. ఎప్పుడు అనిపించలే ఒకవేళ సడన్ గా కరిస్తే కొంచెం చనిపోతున్న ఫ్యామిలీ మామూలే అనిపిస్తుంది అని చాలా సార్లు అనిపిస్తుంది. కానీ అక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఉంటది కదా, మనం కూడా ఆ ఫ్యామిలీ కాపాడాలనే ఉద్దేశంతో ఈ పాములు పట్టడం జరుగుతుంది అనమాట. పాముల నుంచి కొద్దిగా సేఫ్టీ ఉండాలంటే ఏమని చెప్తా? పాముల నుంచి సేఫ్టీ ఉండాలంటే మన ఇంటి పక్కల గాని చెత్త చెదారము గుంతలు తగ్గులు నీళ్ళు ఆగేటట్ట వండుకోకూడదు.
అట్లా చెత్త చెదారం ఉండడం వల్ల ఏం చేస్తాయంటే కప్పలు ఎలకలు వస్తాయి. ఆ కప్పలు ఎలకలు తినడానికి ఇలాంటి పాములు వస్తాయి అనమాట. మన ఇంటి ప్రస్తుతం ఇప్పుడు శుభ్రంగా ఉంటే ఇలాంటి పాములు రావు. ఇంకోటి బియ్యం బస్తాలు ఉంటాయి, బియ్యం బస్తాల కింద చిన్న చిన్న ఎలకలు వస్తుంటాయి కదా, ఆ ఎలకల వాసనకి ఇలాంటి పాములు వస్తాయి చూడు తినడానికి. మనం పొరపాటున కాలు పెడితే మనకి బయట చేస్తుంది, అంటే కరుస్తుంది అనమాట. ఇట్లా ఇది డేంజర్ కదా పాము. ఇప్పుడు డేంజర్ అంటే చెప్తే, ఇప్పుడు పాములు మనకి ఎన్నో పాములు ఉన్నాయి. ఆ పాములలో మనకి మన ఆంధ్రప్రదేశ్ లో, మన కర్నూలు జిల్లాలో ఒక కట్ల పాము ఫస్ట్ స్థానం ఉంది, రెండోది వచ్చేసి రక్త పింజర ఉంది, మూడోది వచ్చేసి నాగం పాము ఉంది. ఈ మూడు ఉండేటివి విషపూరితమైన పాములు. ఈ మూడు, మిగతా పాములన్నీ విషం లేని పాములే. అంటే మన సైడు చాలా దానిలో ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు టైగర్ స్నేక్ అని ఉండేవి చాలా ఉన్నాయి అక్కడ ఒడిశా అక్కడ తుక్కుండే పాములు వేరే, మన కళ ఉండేది వేరే అనమాట. మన తెలంగాణ వచ్చేసి, మన ఏపీ వచ్చేసి మూడే విషపూరితమైన పాములు అనమాట. అంటే ఇప్పుడు సస్కల్ వైపర్ ఉంది, అంటే అది కూడా విషపూరితమైంది. అది తక్కువ కనపడుతుంది. ఎక్కువ కనపడేది ఏంది? నాగం పాము, రక్త పింజర, కట్ల పాము. ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి చూడు మనం. ఓకే ఫ్రెండ్స్, ఇట్లనే మా ఊర్లో ఒక ఆయనకు పాము కొరికిందన్న. ఏం చేసినాడంటే పక్కన ఉన్న వ్యక్తి ధైర్యం చెప్పక ఇది విషయం తొందరగా ఎక్కుతుంది, పరిగెత్తి అని పరిగెత్తేసి అనమాట. మ్యాక్సిమం చాలా జనాలకు తెలియదు అనమాట. దాని వల్ల మనిషి తొందరగా చనిపోయినమాట. 15 నిమిషాల్లో చనిపోయింటాడు. ఇప్పుడు ఏముందంటే బాగా చెప్తానండి, పాము కరిచిన మనిషిని ఏం చేయాలంటే నడిపించకూడదు, పరిగెత్తించకూడదు. ఎందుకు నడిపించకూడదు, పరిగెత్తించకూడదు అంటే, ఆ గుండె అనేది మనం ఇప్పుడు నడవడం వల్ల, ఊరకడం వల్ల ఏమవుతుంది అంటే ఫాస్ట్ కొట్టుకుంటది గుండె. మన రక్తం ఏమవుతుంది అప్పుడు ఫాస్ట్ గా నడుస్తుంది, రన్నింగ్ అవుతుంటది. రక్త ప్రసరణ ఎక్కువ స్పీడ్ అయ్యి మంచి బ్లడ్ ఏమవుతుంది అంటే ఇంకా ఎక్కువ విషయం ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. అందువలన మనం ఏం చేయాలంటే, ఎవరికైనా కానీ పాము కరిచిందంటే ఫస్ట్ బండి తీసుకున్నాలా, లేదంటే ఒక అంబులెన్స్ ఫోన్ చేయాలా, వెంటనే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఇంకోటి ఏముందంటే, చాలా మంది నాకు అనడం ఏముందంటే, పాము సక్క కొడితే మంచి చనిపోడు, వర్ర కొడితే చనిపోతాడు అని అంటున్నారు చాలా మంది. అది కూడా తప్పే. ఎందుకంటే ఇప్పుడు పాము కరడం, ఇప్పుడు ఇట్లా పాము పడగెత్తి ఇటు కొట్టిందంటే 2 చుక్కలే డ్రాప్ దిగుతుంది. అదే పాము ఇట్లా హెడ్ తో ఇట్లా పట్టుకొని ఇట్లా నలిచిందంటే మంచి బతికేది కష్టమే అనమాట. అంటే నోరుతో ఇట్లా పట్టుకోకూడదు అనమాట. చాలా సేపు ఇట్లా పట్టిందంటే మంచి బతకడం అనేది కష్టమే. పాము పడగెత్తి కొడితే 2 చుక్కలే డ్రాప్ దిగుతుంది అనమాట మన బాడీలోకి. ఏదైనా అట్లా కానీ మధ్యలో పరిగెత్తించకూడదు. పాము కరిచిందంటే ఎమ్మడే మనం ఒక స్కూటర్ మీద ఎక్కించుకున్నా, ఎమ్మడే ఒక జీపో లేకుంటే ఒక అంబులెన్స్ ఎక్కువ వెంటనే ఫోన్ చేయాలి, మనం చేరుకున్న హాస్పిటల్ కి. చాలా మందికి తెలియదు ఏమిటంటే, పాము కొరికిన చోట 1 ఇంచు పైన బట్ట కట్టేసి టైట్, అది కూడా అంటారు బాబా, బట్ట కట్టడాలు, నోరుతో ఇట్లా గుంజడాలు అలాంటివి చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, ఇప్పుడు ఇక్కడ బట్ట కడితే ఏమవుతుంది అంటే చెయ్యి అంతా విషం ఇక్కడ పాకింటది అనమాట. ఇదల్లా చెయ్యి విషం అయ్యి ఏమవుతుంది అంటే, ఇది వాపొచ్చి ఇదంతా కుళ్ళిపోతుంది, మనకి డ్యామేజ్ అవుతుంది చెయ్యి. అట్లా బట్ట కట్టకూడదు. పాము కరిచిందంటే ఇక్కడ బట్ట అసలు కట్టకూడదు, అసలు బట్ట కట్టకూడదు బాబా. ఇట్లా బొక్క పెట్టడము, ఇట్లా నోట సీదడం, ఇట్లా గుంజడం అట్లా చేయకూడదు. మీరు ఏమన్నా ప్రజలకు ఎవరికైనా పాము ఉంది అనుకుంటే ఏమన్నా నెంబర్ చెప్పాలంటే చెప్పండి. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఇళ్ళలో ఉంటే కొంతమంది భయపడతారు. వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా అన్న ఫోన్ నెంబర్ చెప్తాడు, ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. నా రెస్క్యూ నెంబర్ వచ్చేసి, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9966335589. ఈ నంబర్ ఫోన్ చేస్తే నేను వెంటనే బండి వేసుకుని వస్తాను అనమాట రెస్క్యూ చేయడానికి. మనది కర్నూలు జిల్లా గొనేల మండలం అయితే, అది విలేజ్ కూడా అంటారు, గొనేల మండలం అంటారు, 2 అంటారు అనమాట. అక్కడే ఉంటాను నేను. సూర్య టూరిస్ట్ బ్లాగ్స్ అనే ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఇంకా 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 చాలా మంచి మంచి పనులు చేస్తుంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.